హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇది ఆల్రెడీ ఇలాంటి థీమ్ మనం ఛానల్లో ఆల్రెడీ ఇదివరకు చేసాము. ఇంకోటి క్లయింట్కి కొంచెం ప్రీమియం గ్రాండ్ లెవెల్లో తయారు చేసామన్నమాట. ఈ కిట్ని చాలా సింపుల్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ కిట్ని మనం ఎంత సింపుల్గా డిజైన్ చేసామో ప్రీవియస్గా కూడా సేమ్ థింగ్ ఇది కొంచెం యాడ్ ఆన్ చేసాము అంతే. ఏం చేసాము, ఎలా చేసాము ఏంటో చూద్దాం. ఎక్కడైతే పెట్టుకుంటామో యాజ్ యూజువల్ ఎప్పట్లాగే మనం బేసెస్ పెట్టుకుని నేను స్టాండ్ని తీసుకుంటున్నాను. స్టాండ్ పెట్టుకుని సైడ్ పోల్స్ పెట్టుకుని అండ్ మిడిల్ రాడ్కి మన మింట్ గ్రీన్ కలర్ క్లాత్ని పెట్టుకుని ముందు మనం క్లాత్ అంతా రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా మనకి ప్రింటిల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే నేను ఎప్పుడు చెప్తాను కదా, స్టీమ్ ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సమ్ క్లాత్స్ స్టీమ్ ఐరన్ చేసి మన లోపల పెట్టినా కూడా బాగానే ఉంటాయి. సమ్ క్లాత్ స్ట్రెచ్ దాని టెక్స్చర్ వలన మళ్ళీ మన ఈవెంట్ అప్పుడు కూడా స్టీమ్ ఐరన్ చేసుకుంటేనే దాని లుక్ బాగుంటుంది. మీకు అంత టైం లేదు అని అంటే ఎస్ యూ కెన్. ఇందులో వచ్చేటప్పటికి మనం చాలా ఎక్కువ గార్లాండ్స్ వాడుతున్నాం కాబట్టి ఆ వ్రింకిల్స్ని వాటిని అన్నిటినీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేశాను అంటే మొత్తం నాకు కావాల్సినట్టు ఎంత ఫీట్ అయితే కావాలో అంత ఫీట్ ఫస్ట్ ఓపెన్ చేసుకుని క్లాత్ని పెట్టుకున్నాను. క్లాత్ని పెట్టుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఎప్పుడూ కూడా నా సైడ్ పోల్స్ కంప్లీట్గా నేను కవర్ అయ్యేలాంటి రెడీ చేసుకుంటాను కదా. సో నేను ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. నాకు సైడ్ పోల్స్ క్లాత్తో కవర్ అవ్వడం లేదు అని అనిపించి లిటిల్ అన్లాక్ చేసుకుని కొంచెం దగ్గర మూవ్ చేసుకుని నేను మళ్ళీ అలా అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు అలా వద్దు అని అనుకున్నా కూడా యాజ్ యూజువల్, ఎందుకంటే మన సైడ్ పోల్స్కి హెవీ గజమాల లాంటివి గార్లాండ్స్ యూజ్ చేస్తాము. ఆ గార్లాండ్తో పోల్ ఆల్రెడీ కవర్ అయిపోతుంది. సో నేను ఇక్కడ మొత్తం అంతా నా క్లాత్ని పెట్టేసుకుని నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాది కెమెరా ఆడింది. సో నేను గార్లాండ్స్ అన్నిటికీ కూడా ఎక్కడైతే పెట్టాలో ఆల్రెడీ సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకుని రెడీ చేస్తున్నాను. మొత్తం అవన్నీ పెట్టేసేసుకొని నా గార్లాండ్స్ అన్నిటికీ కూడా కావాల్సినట్టు మొత్తం అంతా కూడా నేను ముందే సేఫ్టీ పిన్స్ పెట్టుకుని వాటికి హ్యాండ్ చేసేస్తున్నా. ఇక్కడ ఏం చేశాను అని అంటే ఈ మోడల్ ఆఫ్ థీమ్కి నేను బ్యాక్ ఒక బ్రాకెట్ పెట్టుకున్నాను, ఫ్రంట్ ఒక బ్రాకెట్ని పెట్టుకున్నాను. బ్యాట్ వచ్చి సేమ్ ఎంతైతే విత్ ఓపెన్ చేసామో అంత విత్ రాడ్ ఇంకొక రాడ్ తీసుకొని బ్యాట్ బ్రాకెట్కి పెట్టుకున్నా. మళ్ళీ సేమ్ థింగ్ ఫ్రంట్ కూడా అంతే, ఎంతైతే ఓపెన్ చేసాను అంత ఓపెన్ చేసుకొని ఫ్రంట్ కూడా నేను ఆ బ్రాకెట్ని పెట్టుకున్నాను. సో వీటి మధ్యన అంటే ఫ్రంట్ ఏదైతే రాడ్ని పెట్టాం దాన్ని అలైన్ చేసుకుంటూ నేను థ్రెడ్ని పెట్టుకున్నా. ఆ థ్రెడ్కి కదలకుండా ఉండడానికి జిప్ టైస్ వేసుకోవాలి. బ్యాక్ రాడ్కి కూడా జిప్ టైస్ వేసుకుంటే సో మనకి మొత్తం సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఫ్రంట్కి పడిపోతున్నట్టు కానీ బ్యాక్కి పడిపోతున్నట్టు కానీ అలా అస్సలు ఉండదు. సో అలా పెట్టుకున్న తర్వాత ఆ గ్రిడ్కి నేను స్మాల్ టాజిల్స్, ఆ టాజిల్స్ అన్నిటికీ కూడా ఆల్రెడీ ఎస్ హుడ్స్ ఉండడం వలన మనం గ్రిడ్కి ఈజీగా హ్యాండ్ చేసుకోవచ్చు. అలా మొత్తం నా గ్రిడ్కి నాకు కావాల్సినట్టు గార్లాండ్స్ని ఫ్రంట్ రాడ్కి అండ్ బ్యాక్ రాడ్కి కావాల్సినట్టు సెక్యూర్ జిప్ టైస్ చేసుకొని ఫ్రంట్ రాడ్కి నేను వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఆఫ్ గార్లాండ్ని మిడిల్లో టాజిల్స్ వచ్చేలాగా 2 గార్లాండ్స్ని ఆ రాడ్కి నేను జిప్ టైస్ వేసుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆ రాడ్కి నేను ఆ గార్లాండ్స్ని ఫిక్స్ చేసే మీ కార్స్లో పెడతాను. సో అదంతా పెట్టుకున్న తర్వాత సో అప్పుడు అవన్నీ కూడా ఈక్వల్గా వచ్చినాయా రాలేదా గ్రిడ్కి, ఏమన్నా కూడా కొంచెం గ్యాప్స్ ఎక్కడన్నా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకొని మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే మనం పైనుంచి 3D లుక్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం గార్లాండ్స్ ఏవైతే సేఫ్టీ పిన్స్ పెట్టుకుని హ్యాండ్ చేస్తున్నామో వాటి పైన అంతా కూడా న్యూ లుక్గా పడుతూ ఉంటుంది అన్నమాట. సో కిందన ఫ్లోర్ మ్యాట్ వేసుకొని నా ఆర్చ్ కిట్ ఏదైతే ఆర్చ్ మనం ఆల్రెడీ డిజైన్ చేస్తున్నామో ఆ డిజైన్ని ఫ్రంట్ పెట్టుకొని లైట్స్ పెట్టుకొని శిఖరాలు ఇవన్నీ పెట్టుకుని మన ట్రెడిషనల్ థీమ్కి తగ్గ డిజైన్ చేస్తూ ఇక చూస్తారా. ఇక్కడ ఫ్రంట్ ఒక బ్రాకెట్ పెట్టాను, నేను బ్యాక్ ఒక బ్రాకెట్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల నేను ఏదైతే మెటల్ గ్రిడ్ ఉందో దాన్ని సేఫ్టీగా నీట్గా అక్కడ నేను జిప్ టైస్ పెట్టుకుని ఇలా నేను రెడీ చేస్తున్నా. మీకు ఎలా నచ్చింది? ఇంకేమన్నా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.